కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివి జయనాగేశ్వర్ రెడ్డి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పదవి దక్కిందని ఆనందం వ్యక్తపరుస్తూ పనులు చేసే కార్యకర్తలకు పదవులు ఎప్పటికీ వరిస్తాయన్న జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపిన భాస్కర్ల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బందే నవాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ మల్లయ్య, కలీముల్లా, ఇషాక్, తురేగల్, నజీర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు బివి జగన్నాథ్ రెడ్డి గారు ఆయన ఆశీర్వాదం వల్ల నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవి వచ్చింది। అలాగే మేము పార్టీలో కష్టపడే తత్వం, మా డెడికేషన్ చూసి మా ముఖ్యమంత్రి గౌరవ శాసనసభ్యులు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువగల రథసారథి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తని గుర్తించి అట్టడుగు స్థాయిలో ఉండే కార్యకర్త కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి తగిన పదవి ఇస్తూ గౌరవిస్తున్నారు। దాంట్లో భాగంగా మా కష్టం చూసి మేము పడిన పార్టీ కోసం పడిన తపన చూసి నాకు ఈరోజు జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చినారు। దీనికి కారణంగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, మా గౌరవ శాసనసభ్యులు జగన్నాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అలాగే మా ప్రమాణ స్వీకారం రేపు 5వ తారీఖు రేపు ఉదయం 11 గంటలకి కర్నూలు ఆర్సీఎం కళ్యాణ మండపం తుర్కేశ్వర రోడ్లో మా జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయబోతుంది। ఆ ప్రమాణ స్వీకారానికి పాత్రికేయ మిత్రులైన మీరు, మా నియోజకవర్గ కార్యకర్తలు, మా లీడర్లు అందరూ కూడా మా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము। అలాగే మాకు ఈ పదవి ఇచ్చి గౌరవం ఇచ్చినందుకు మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా లోకేష్ బాబు గారికి, మా గౌరవ శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ సహకారం మాకు ఇలాగే ఉండాలని, మీరు కూడా కర్నూలు మా ప్రమాణ స్వీకారానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం।